సో, రవిచంద్రుల యొక్క కాంబినేషను జాతకరీత్యా ఎలా ఉంటుందంటే, సో, రవి వచ్చి పితృకారకుడు, విల్ పవరు, కాన్ఫిడెన్స్, ఆత్మాభిమానము, ఆత్మవిశ్వాసము, పవరు, పొజిషను, స్టేటస్. చంద్రుడంటే మనఃకారకుడు. అంటే తల్లికి కారకుడు, తండ్రికి కారకుడు రవి. కాబట్టి మనకందరికీ కూడా తల్లి, తండ్రి లాంటి వాళ్ళు. రవి, చంద్రుడు. కాబట్టే మనము సూర్యుడిని, చంద్రుడిని ప్రార్థించాలా. తల్లిదండ్రులను ప్రార్థించినట్టు. మనకు మనం బాగుండాలి అంటే ముందుగా మన పెద్దల్ని గౌరవించాల. అప్పుడే మనకు అన్నీ గూడా లభిస్తాయి. కాబట్టి మన విశ్వానికి రవి, చంద్రుడు తల్లి, తండ్రులు లాంటి వాళ్ళు. మనఃకారకుడు. సో, అందం, ఆనందం, భోగం, ప్రేమ, అనురాగము ఇది చంద్రుని యొక్క కారకత్వాలు. సేవా దృక్పథం కలిగి ఉండడము. ఇది చంద్రుని యొక్క కారకత్వాలు. ఇక రాజు, రాణి లాంటి వాళ్ళు. రవిచంద్రులు ఎవరంటే రాజు, రాణి. కాబట్టే సింహానికి 12 ఇల్లయింది. అంటే ఆయన విశ్రాంతి ఎక్కడ తీసుకుంటాడు? పడక గదిలో తీసుకుంటాడు విశ్రాంతి. కాబట్టి అది సింహానికి 12 కర్కాటకం. అది పడక గది ఆయనకి. అక్కడ విశ్రాంతి తీసుకుంటాడు. సో, ఆ విశ్రాంతి గదిలో రాణి ఉంటుంది. అలా రవిచంద్రుల యొక్క కాంబినేషను తండ్రి, తల్లి కలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, అటువంటి ఆనందాన్ని ఇస్తారు రవిచంద్రుడు. చంద్రుడేంటి? ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క కారకత్వాన్ని ఇస్తుంది. ఆ విధంగా మారిపోతాడు చంద్రుడు. బుధుడులాగానే ఇక్కడ కూడా చంద్రుడు. పూర్ణచంద్రుడు బలవంతుడు. క్షీణచంద్రుడు బలహీనుడు. చంద్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క కారకత్వాన్ని ఇస్తాడు. ఉదాహరణకి చంద్రుడు మనఃకారకుడు అని చెప్పాం. రవితోడు కలిస్తే ధైర్యంగా ఉంటుంది ఆ మనసుకి. ఆ మనసు ఎలా ఉంటుందంటే ధైర్యంగా ఉంటుంది. పరాక్రమంగా ఉంటుంది. నేను గెలవగలను అనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. విల్ పవర్ ఉంటుంది. సెల్ఫ్ ఎఫర్ట్ ఉంటుంది ఆ మనసుకి. అదే కుజుడితోడ కలిసాడనుకోండి చంద్రుడు. చంద్రుడు కుజుడితోడ కలిస్తే కుజుడేంటి? కోపం, ఉద్రేకం, దూకుడు. ఈ లక్షణాలు మనసుకుంటుంది. మనసు ఎలా ఉంటుందంటే కోపిష్టిగా ఉంటాడు అతను. కుజుడు, చంద్రుడు కలిసినటువంటి ఓ వ్యక్తి ఎలా ఉంటాడంటే కోపిష్టిగా ఉంటాడు. రవి, చంద్రులు కలిస్తే ధైర్యస్తుడిగా ఉంటాడు. కుజుడు, చంద్రుడు కలిస్తే కోపిష్టిగా మారిపోతాడు. చూడండి చంద్రుడు మారతానే చంద్రుడు కుజుడితోటి కలస్తేనే ఎలా మారిపోయినాడో చూడండి. ఆ! కోపిష్టిగా ఉంటాడు. ఉద్రేకం ఉంటుంది. దూకుతాడట్టే. అంటే మనస్సే అన్నిటికి కారణం. మనసు లేకుండా నువ్వు ఏది చేయలేవు. ఏ పని చేయలేవు. అంటే మనసుని మన ఆధీనంలో ఉంచుకోవాలా అని ఎన్నో యోగాలుండాయి. ఎన్నో మంత్రాలుండాయి. ఎన్నో యంత్రాలుండాయి. ఎన్నో తంత్రాలుండాయి. ఆ! యోగాభ్యాసం ఉంది. ఫిలాసఫీ ఉంది. వేదాంతం ఉంది. ఇదన్నీ కూడా దేనికోసం అంటే మనసుకు సంబంధించినటువంటి శాస్త్రాలు ఇవన్నీ. మనోవిజ్ఞాన శాస్త్రం ఉంది. సైకాలజీ, సైకియాట్రిస్టులు కూడా ఈ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదివినటువంటి వాళ్ళే. కాబట్టి ఇవన్నీ ఏంటంటే, మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలా అని తెలుసుకునేటువంటిదే ఈ యోగాభ్యాసాలన్నీ కూడా. ధ్యానము అంటాం. మెడిటేషన్ అంటాం. ఆ! అంటే మనసు మనస్సుతో మనం ఏదైనా చేయొచ్చును. ఏదైనా సాధించవచ్చు. మనసు చాలా వేగంగా వెళ్తుంది అంటారు. ఇప్పుడు మనం హైదరాబాద్‌కి వెళ్ళాల్సిన పనిలా. హైదరాబాద్‌లో ఎలా ఉంటుందో ఊహించుకుంటే నేను అక్కడికెళ్ళినట్టే లెక్క. తాజ్‌మహల్ ఎలా ఉందని ఊహించుకుంటే, తాజ్‌మహల్‌కి నేను వెళ్ళినట్టే. చూసినట్టే కదా లెక్క. అంటే మనసుతో కూడా చూడొచ్చును. దీన్ని అంతర్దృష్టి అంటారు. చూడండి కళ్ళతో చూసేదే కాదు. మనసు కూడా చూస్తుంది. అలా మనసు మనసుని మన ఆధీనంలో ఉంచుకోవాల. కాబట్టి కుజుడితోటి కలిసినప్పుడు కోపిష్టిగాను, ఉద్రేకంగాను, దూకుడుగాను ఉండొచ్చు. అదే బుధుడితోటి కలిసినాడనుకోండి. బుధుడు. చంద్రుడేమో మనఃకారకుడు. బుధుడు బుద్ధికి కారకుడు. కాబట్టి మంచి ఆలోచనలు, మంచి వివేకము,
కాబట్టి మనసు దేని మీద పెడతారంటే వాళ్ళు గణిత శాస్త్రం మీద పెడతారు, క్యాలిక్యులేషను, స్టాటిస్టిక్స్ మీద పెడతారు, కామర్స్ పైన పెడతారు, లేదా డాన్స్, డ్రైవింగ్ డ్రైవింగ్ చేసే దాని మీద పెడతారు, స్పీచ్, వాక్ వాక్ మీద మనసు పెడతారు వాళ్ళు. మనసు పెట్టి మాట్లాడతారు, మనసు పెట్టి మాట్లాడతారు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడతావు. అది మనఃకారకుడు కాబట్టి. అదే చంద్రుడు గురువుతో కలిసినాడు అనుకోండి. గురువు ఎవరు? జ్ఞానకారకుడు కదా. జ్ఞానకారకుడు, వేదాంతి, ఉపాధ్యాయుడు, ఒక ప్రొఫెసరు, ఒక లెక్చరరు, ఒక జడ్జ్, ఒక లాయరు, ఒక డాక్టరు, ఇలా మనం జ్ఞానవంతులను అందరినీ కూడా చెప్పుకోవచ్చు. ఒక పెద్ద సార్ మనిషి రవిచంద్రులు మిగతా అన్ని చెప్పాలి కదా, మీరు మళ్ళీ చంద్రుడు బుధుడికి వెళ్ళిపోయారు. అంటే ఆ మనసు ఎవరెవరితో కలిస్తే ఎలా ఉంటాడో చెప్పాలి కదా. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు నేను చెప్పేది కూడా అవన్నీ వచ్చేస్తాయి, ఆ రాసుల్లో వచ్చేస్తాయి. గురువుతో కలిసినప్పుడు ఆ రాసులతోనే అవన్నీ కూడా కలిసి వచ్చేస్తా ఉన్నాయి. చూడండి, కుజుడితో కలిసినప్పుడు అంటే కుజుడు మేషము, వృశ్చికాన్ని మీరు బేరీజ్ వేసుకోవచ్చు. గురువు అన్నప్పుడు ధనస్సు, మీనము బేరీజ్ వేసుకోవచ్చు. అలా చెప్పమంటే నేను అన్ని రాసులు కూడా చెప్తాను. ఒకసారి మనసు ఎవరెవరితో కలిస్తే ఎలా ఉంటాడో చెప్పుకుంటాం ఒకసారి. సో చంద్రుడు గురువుతో కలిసినప్పుడు ఒక జ్ఞానవంతుడుగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక లెక్చరర్‌గా, ఒక డాక్టర్‌గా, ఒక జడ్జిగా, సో న్యాయాన్ని, తీర్పుని చెప్పే ఒక జడ్జిగా తెలివితేటలను కలిగి ఉంటాడు. మనసు ఆ విధంగా ఆధీనంలో ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడిగా బోధించే తత్వాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి గురు చంద్రుల యొక్క కాంబినేషను గజకేసరి యోగం అని కూడా అంటాం. గజ కేసరి అంటే గజం అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. అంటే 2 కూడా బలవంతులు అని చెప్పడం ఇక్కడ. 2 కూడా ఏనుగు భూలోకంలో అన్నిటికంటే పెద్ద జంతువు. అట్లే కేసరి, సో సింహం అనేది అడవికి రారాజు. 2 కూడా చాలా బలవంతులని చెప్పొచ్చు. అటువంటి గురువు, చంద్రులు కలిసి కేంద్రాల్లో ఉంటే దాన్ని గజకేసరి యోగం అంటారు. సో ఈ యోగం అంటే ఏందంటే కీర్తి ప్రతిష్టలొస్తాయి, డబ్బుంటుంది, విశేషమైన విశేషమైన ధనం ఉంటుంది, అపారమైన జ్ఞానం ఉంటుంది, మంచి కీర్తి ప్రతిష్టలుంటుంది సంఘంలో. సో వీళ్ళు అనుభవించినటువంటిదంటూ ఏది ఉండదు. అన్నీ అనుభవిస్తారనమాట. అన్ని హోదాలు ఉంటాయి వీళ్ళకి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. గురుచంద్రులు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఉన్నాడంటే చాలా బాగా రాణించగలుగుతాడు. కాబట్టి జ్ఞానం జ్ఞానానికి మనసు కూడా తోడయిందంటే, "రేయ్! మనసు పెట్టి చదువురా" అంటాం. పిల్లకాయలని ఏం చెప్తాం? వాడు మైండ్ ఒక చోట ఉంటుంది, బాడీ ఒక చోట ఉంటుంది. ఈడ క్లాస్‌లో ఏమో టీచర్ చెప్తా ఉంటాడు, కానీ మైండ్ మాత్రం ఉండదు. మైండ్ ఆబ్సెంటు, బాడీ ప్రెజెంటు. కాబట్టి ఆ మనసుని లగ్నం చేయాలంటాం. లగ్నం చేయడం సార్ అంటే సార్ ఒక చోట పెట్టడం. చెప్పండి సార్. ఇప్పుడు చంద్రుడు రాశి నుంచి ఏ ప్లేస్ లో ఉంటే మనకి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోమంటారు. అర్థం కాల. చంద్రుడు ఏ రాశి నుంచి ఏ ప్లేస్ లో ఉంటే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోమంటారు కదా, ఒక పాయింట్ చెప్తారు. జాగ్రత్తలు తీసుకోమనా? అవును, అవును, అది ఏ ప్లేస్? వాహనాలు నడిపేటప్పుడు అవును, అవును సార్. వాహనాలకి, యాక్సిడెంట్స్‌కి నేను ఈరోజు ఒక అదే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గురించి చెప్పాను. ఈరోజు యూట్యూబ్‌లో పెట్టున్నాను, చూసారా? ఆ, ఉన్నాను సార్, ఈ క్లాస్ లో ఉన్నా. యాక్సిడెంట్స్‌కి సంబంధించి కుజుకేతువులు సార్. కుజుడు, కేతు, కేతు. వాళ్ళు ముఖ్య కారకులనమాట. సో తర్వాతనే శని భగవానుడు, రాహువు వీళ్ళందరూ కూడా వస్తారు. క్రూర గ్రహాలన్నీ కూడా వస్తాయి. ఓకేనా? సరే సరే సార్. ఇక్కడొచ్చి చంద్రుడు దేనితో కలిస్తే అలా మారుతాడనమాట. ఇక్కడ యాక్సిడెంట్స్‌కి ఆయన కారకుడు కాదాయన. యాక్సిడెంట్స్‌కి కారకుడు కాదు. ఓకేనా? కుజుడు, చంద్రుడు కలిస్తే యాక్సిడెంట్స్ కారణం కాదు. ఓకే. హ్మ్.
కుజుడు, ఓకే. చంద్రుడు, రాహువు ఇలా కలిస్తే ఆత్మహత్య. ఇదొచ్చి సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. చంద్రుడు చంద్రుడు సరిగ్గా లేదనుకోండి, కుజుడితోటి కలిసినప్పుడు ఏమవుతుందంటే, ఎవరినైనా కొట్టాలా, చంపాలా, హింసించాలా, ఇట్లాంటి తత్వాలొస్తాయి. కుజుడు, చంద్రుడు కలిసి రాహువు కూడా చూసినాడనుకోండి, ఇంకంతే. వాడేం చేస్తాడంటే, ఇతరులని హింసిస్తా ఉంటాడు. ఇతరులని హింసిస్తాడు, దాంట్లో ఆనందపడతాడు. అట్లాంటి తత్వం వచ్చేస్తుందనమాట. సో, ఆ కాంబినేషన్ వేరుగా ఉంటుంది. ఇంకా సైకలాజికల్ డిజార్డర్స్ అని చెప్పాను. సైకలాజికల్ డిజార్డర్స్ దేని ద్వారా వస్తాయంటే, ఒక రెండింటి ద్వారా వస్తాయి. నేను మీకు యాంగ్షియస్, ఫియరు వాటి మీద కూడా ఒక వీడియో చేస్తున్నాను. దాన్ని మీరు ఒకసారి ఓపికగా వినండి. 2, 3 సార్లు వినండి. చంద్రుడి గురించి పూర్తిగా తెలిసిపోతుంది మీకంతే. ఆ యాంగ్షియస్, ఫియరు అనే ఒక వీడియోని మీరు గాని చూసారంటే, చూడడం కాదు, రాసుకున్నారంటే, చంద్రుడు మనస్సుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు అవగాహనకొచ్చేస్తాయి. సో, సైకలాజికల్ డిజార్డర్స్ దేనివల్ల వస్తాయంటే, ఒక చంద్రుడి నుంచి, ఒక బుధుడి నుంచి వస్తుంది. సో, చంద్రుడొచ్చి రాహుతో కలిసాడంటే మతి భ్రమణం అంటాం. మతి భ్రమణం. అంటే ఆయన భ్రమకు కారకుడు కదా! భ్రమలకి కారకుడు. అటువంటి భ్రమలకి కారకుడు, ఊహలకి కారకుడైనటువంటి రాహువు చండాలుడు, ఇట్లా మోసం చేసేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. ఈ ఈ రాహువు గాని మనసుతో కలిసిందనుకోండి, మనమే ఊహల్లో ఉంటాం. ఇంకా ఎక్కువైపోతుంది. ఆ ఊహలనేది చాలా ఎక్కువైపోతుంది. ఏదో సాధించేసినట్టు, విజయాన్ని చేకూర్చినట్టు, నేను దాన్ని సాధించినాను, దీన్ని సాధించినాను అని గొప్పలు చెప్పుకునేటువంటి మనసు కలిగి ఉండడం, మోసం చేసేటువంటి మనసును కలిగి ఉండడం. మోసం చేయడం అనేది అందరి వల్ల కాదు. ఇప్పుడు నీ వల్ల, నా వల్ల కాదు మోసం చేయడం అనేది. రాహు, చంద్రుడు కలిసినోళ్ళకి చాలా ఈజీ అయిపోతుందది. వాళ్ళ మనసు అలా ఉంటుంది. అలా భ్రమల్లో ఉంటుంది. అదేదో చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి చెప్పేస్తారోళ్ళు. ఆ! బాగా పెద్దది చేసి, బబుల్ గమ్‌లాగా పెద్దది చేసి చెప్తారనమాట. అక్కడేమి ఉండదక్కడ. కానీ వాళ్ళకలా అనిపిస్తుంది. ఆ భ్రమల్లో ఉంటారు వాళ్ళు. ఆ భ్రమల్లో ఉంటారు. సో, అట్లాంటి ఆహ్, పిశా పిశాచ యోగం అని గూడా అంటారు. శని, చంద్రులు కలిసిన విషయోగం అని, పిశాచ యోగం అని, రాహు, చంద్రుడు కలిసిన పిశాచ యోగం అంటారు. అంటే దెయ్యం పట్టినట్టు ఉండడం. వాళ్ళ యొక్క తత్వం, వాళ్ళ యొక్క మనస్సు, మానసిక వేదన, ఇలాంటి మెంటల్ కండిషన్ సరిగ్గా లేనటువంటి వాళ్ళందరూ గూడా సో, ఈ కాంబినేషన్‌కి చెందినటువంటి వాళ్ళు. కాబట్టి చంద్రుడు వీక్‌గా ఉంటే, అంటే క్షీణ చంద్రుడుగా ఉండి, వీళ్ళతో కలిస్తే ఇట్లాంటి సమస్యలొస్తాయి. అర్థమవుతుందా? అంటే రాహుతో గాని, కుజుడితో గాని, ఆ! కేతువుతో గాని ఇలా కలిసినప్పుడు, శనితో గాని ఇలా కలిసినప్పుడు ఏమవుతుందనంటే, వాళ్ళు ఇట్లాంటి యోగాలు ఏర్పడే అవకాశాలుంటాయి. చాలా నెగెటివ్ మైండ్ ఉండే అవకాశాలుంటాయి. అంత ఆనందంగా, ఉత్సాహంగా ఉండలేరు వాళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి ఈ ఈ చంద్రుడు విషయాన్ని తీసుకున్నప్పుడు, ఈ సైకలాజికల్ డిజార్డర్స్ వస్తే ఏం చేయాలి సార్ అంటే, మెడిటేషన్ చేయాలి వాళ్ళు. మెడిటేషన్ చేస్తే వాళ్ళు కంట్రోల్‌కొస్తారు. మెడిటేషన్ చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే ఈ ఆలోచనలనేది అడ్డగిస్తా ఉంటాయి వాళ్ళని. ఈ భ్రమలనేది అడ్డగిస్తా ఉంటాయి. ఈ మోసం చేసేటువంటి గుణం ఆగదు. ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఏదో ఒకటి చేయాలంటారు. ఎవరినో ఒకరు కొట్టాలంటారు. ఎవరినో ఒకరు హింసించాలంటారు. కాబట్టి వాళ్ళని మెడిటేషన్ గూడా చేయమంటే వాళ్ళు నిదానంగా వాళ్ళ యొక్క మానసిక స్థితి నుండి అంటే చెడు మానసిక స్థితి నుండి వాళ్ళు బయటపడే అవకాశాలుంటాయి. అదే బుధుడు నుంచి ఏంది సార్ అంటే, ఇది కెమికల్ ఇంబాలన్స్ అంటారు. కెమికల్ ఇంబాలన్స్ అంటారు దీన్ని. ఏది బుధుడు గాని చెడిపోతే కెమికల్ ఇంబాలన్స్. అంటే చంద్రుడు కూడా బుధుడు, చంద్రుడు కలిసి చెడిపోతే అంటే రాహువు గాని, బుధుడు గాని, రాహు గాని, శని గాని, కుజుడు గాని, ఇట్లా కేతువు గాని, ఇట్లాంటి క్రూర గ్రహాలతో కలిసి ఆ చార్ట్ గాని చెడిపోయిందంటే, బుధుడు కూడా బాగా చెడిపోతే వాళ్ళకి కెమికల్ ఇంబాలన్స్ వచ్చే అవకాశాలుంటాయి. అంటే దీన్నేమంటామంటే స్కిజోఫ్రీనియా అంటాం అన్నమాట. స్కిజోఫ్రీనియా అంటాం. సో, ఇది ఓసీడీ అంటాం. ఆ! ఆహ్, ఆబ్సెసివ్ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేటువంటి ఓసీడీ ప్రాబ్లమ్ గూడా వచ్చే అవకాశాలుంటాయి. అంటే వీళ్ళన్నిటికి భయపడతారు వీళ్ళు. సో, మానసికంగా ఎన్నో ఆహ్, వ్యధలుంటాయి వీళ్ళకి. వీళ్ళని అట్లా వదిలేస్తే వీలు కాదు. వీళ్ళకి ట్రీట్మెంట్ ఇయ్యాల. డ్రగ్స్ ఇవ్వాల. సో, ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు, మెడిసిన్ ఇచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు నిదానంగా
క్యూర్ అవ్వచ్చు, అవ్వకుండా పోవచ్చు. ఆ చార్ట్‌ని బట్టి మనం చెప్పాలనమాట. సో, స్కిజోఫ్రీనియా అంటే రాత్రిలో నిద్రలో లేచి నడిచేటువంటి అలవాటు ఉండడము. ఇది మానసిక వ్యధ అంటాం దీన్ని. వాళ్ళు సరిగ్గా మెంటల్ కండిషన్ సరిగ్గా ఉండదు. అంటే నరాలు గదా! బుధుడు అంటే ఏంది? నాడీ మండల వ్యవస్థ, నరాలు, భుజాలు వాటికి సంబంధించినటువంటిది. ఈ నాడీ మండల వ్యవస్థే సరిగ్గా పని చేయలేదనుకోండి, మెదడు ఎలా పనిచేస్తుంది? సరిగ్గా పనిచేయదు. వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? మెంటల్ కండిషన్ సరిగ్గా ఉండదు. కాబట్టి వీళ్ళని బాగు చేయడం కష్టం. ఏది? బుధుడు చెడిపోతే వాళ్ళని బాగు చేయడం కష్టం. ఇంకా చంద్రుడు చెడిపోతే మెడిటేషన్ చేసి బాగు చేసుకోవచ్చు వాళ్ళు. యోగా, యోగా ఇట్లాంటివి చేసుకొని వాళ్ళని బాగు జేసుకోవచ్చు. కానీ బుధుడు చెడిపోతే మాత్రం చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా ఆ చార్ట్‌ని డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, చాలా ఇంపార్టెంట్ అనమాట. బుధుడు అనేటువంటి క్యారెక్టరు చాలా ఓపికగా, నిదానంగా వినాల. బుధుడిని గురించి చాలా క్లియర్‌గా ఉండాలి. ఎందుకంటే బుద్ధి కారకుడు. మనకు మనసు ఎంత ముఖ్యమో బుద్ధి కూడా అంత ముఖ్యం. కాబట్టి ఏదైనా నీకు పుడతా ఉంది, ఏదైనా ఆలోచన వస్తా ఉంది, అది చెడుదా, మంచిదా అనేది ఆలోచించాలంటే, మనం బుధుడిని, చంద్రుడిని ముఖ్యంగా తీసుకోవాలి. ఇతనికెందుకు అలా వచ్చింది ఇప్పుడు? ఆత్మహత్య చేసుకోవాలని ఇతనికెందుకొచ్చింది? అని మనం గాని ఆలోచిస్తే అది సాధ్యమవుతుంది. అది పాజిబిలిటీ. అనలైజ్ చేయొచ్చు చార్ట్‌ని. అంటే మనసు ఆ సమయంలోనే ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి భావం ఎందుకు కలిగింది? అని మనం అనలైజ్ చేయొచ్చనమాట అతని చార్ట్ ద్వారా. అర్థమవుతుందా సార్? తులసిరామ్ సార్? ఎస్ సార్. ఎస్ సార్. అంతే. ఇక్కడ చంద్రుడి విషయంలో ఎక్కడ గాని యాక్సిడెంట్స్‌కి సంబంధం లేదు. ఓకేనా? ఓకేనా సార్? ఓకే సార్. ఓకే. సో, కాబట్టి చంద్రుడు శనితోడ కలిసాడనుకోండి. శని భగవానుడొచ్చి ఒక లిమిటేషన్స్, బౌండరీసు, డిసిప్లైను, రూల్సు, రెగ్యులేషన్సు, న్యాయాన్ని, ధర్మాన్ని రక్షించేటువంటి వాడు శని భగవానుడు. డిలేకి కారకుడు. ఏ రిజల్ట్ అయినా చాలా తొందరగా ఇవ్వడు. ఇప్పుడు నువ్వు పని చేసినావని ఈరోజు చేసేసినాను, రేపిచ్చి రిజల్ట్ అంటే ఇవ్వడు. నీకు దేని మీదైనా ఒక డిసిప్లైన్ ఉండాల. నేను ఈ పని చేస్తున్నానంటే, ఆ పని చెయ్యి. మళ్ళా చెయ్యి. రేపు చేస్తావో లేదో. నీకు రిజల్ట్ ఎందుకియ్యాల? కాబట్టి నువ్వు ఒక డిసిప్లైన్ ఉండాల. నీకు ఈ పని నేను ఇప్పుడు ఆహ్, జ్యోతిష్యం నేర్చుకోవాలనుకున్నావు. దీని మీద నీకొక డిసిప్లైన్ ఉండాల. క్లాసులంటే అటెండ్ అవ్వడం, రాసుకోవడం, రాసుకున్న దాన్ని చదవడం. ఇది ఎంత కాలం నువ్వు చేస్తున్నావు అని ఆయన పరీక్షిస్తాడనమాట. శని భగవానుడు కర్మకారకుడు. నువ్వు ఇప్పుడు జ్యోతిష్యం నేర్చుకుంటున్నావు. గంటలు, గంటలు నేర్చుకుంటున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు మళ్ళా? దాన్ని చదువుతున్నావు, కష్టపడుతున్నావు. దానికోసం కష్టపడుతున్నావా లేదా అని చెక్ చేస్తాడు. అంతేగాని ఈరోజు క్లాస్‌కి అటెండ్ అయిపోయినావు కాబట్టి నీకు జ్యోతిష్యం అంతా ఇచ్చేస్తాను అనడాయన. నువ్వు ఎంత వరకు అది కావాలని కోరుకుంటావు. అదేదైనా కావచ్చు. ఇప్పుడు దొంగలు కూడా డబ్బులు సంపాదిస్తా ఉండరు. దొంగలు కూడా డబ్బులు సంపాదిస్తారు. అంటే వాడి టాలెంట్ అది. వాడేం చేశాడంటే డిసిప్లైన్డ్‌గా నేర్చుకున్నాడు. దొంగతనం ఎలా చేయాలా? రాబరీ ఎలా చేయాలా? దొంగతనం. దోచుకోవడం ఎలా చేయాలని వాడేం చేసినాడంటే ట్రైనింగ్ తీసుకున్నాడు. కాబట్టి దాంట్లో ఆయన అవకాశం ఇస్తాడు. అర్థమవుతుందా? మళ్ళా పట్టుకోవడం, పట్టుకోకపోవడం మళ్ళా కథ. కానీ ఇక్కడ దొంగలకు కూడా ఆయనేం చేస్తున్నాడంటే ట్రైనింగ్ తీసుకొని చాలా కాలంగా వాడు ఆ పనిని చేస్తూ ఉంటే, ఆ పనిలో ఆయనకి గూడా ఇతను ఆశీర్వదిస్తున్నాడు. బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. మళ్ళా పట్టుకుంటే నువ్వు చేసిన కర్మకి మళ్ళా ఫలితాన్ని ఇస్తాడు. మళ్ళా నిన్ను అరెస్ట్ చేయకపోవడం, జైల్‌లో పెట్టడము, ఈ పనిష్మెంట్స్ అనేది మళ్ళా తీవ్రంగానే ఉంటాయి అందులో గూడా. కానీ ఏ పని చేస్తే ఆ పని యొక్క ఫలితాన్ని నీకిస్తాడాయన. అంతే. కాబట్టి దాంట్లో డిసిప్లైన్ కోరుకుంటాడు. ఆ డిసిప్లైన్ ఎంత కాలం నీ దగ్గర ఉంటుందో చూస్తాడనమాట ఆయన. ఎందుకంటే 2.5 సంవత్సరం ఉండేది ఆయనొక్కడే. గోచార రీత్యా ఒక ఇంట్లో 2.5 సంవత్సరం ఉంటాడు. కాబట్టి 2.5 సంవత్సరంలో 6 నెలలు నిన్ను అబ్జర్వ్ చేస్తాడు. 6 నెలల తర్వాత నువ్వు చేసేటువంటి పనిలో ఆహ్, గుడ్ రిజల్ట్ ఇయ్యాలనా? బ్యాడ్ రిజల్ట్ ఇయ్యాలనా? అనేది ఆయన డిసైడ్ చేస్తాడు. కాబట్టి అంత టెస్టింగ్ ఉంటుందనమాట శని భగవానుడంటే.
కాబట్టి ఇక్కడ చంద్రుడు శీఘ్రంగా వెళ్ళేటువంటి ఒక గ్రహం. 2.5 రోజు ఒక రాశిని చుట్టేస్తాడు ఆయన. ఒక రాశి అయిపోద్ది 2.5 రోజుకి. ఇంకొక రాశిలోకి వెళ్ళిపోతాడు. మేషంలో 2.5 రోజు ఉంటాడు అంతే. ఇంకా ఎక్కువ కాలం ఉండడు. మళ్ళా వృషభానికి వెళ్ళిపోతాడు. వృషభం నుంచి మిథునానికి వెళ్ళిపోతాడు. మిథునం నుంచి కర్కాటక ఇట ఒక నెలకు అన్ని చుట్టేస్తాడు ఆయన. శని భగవానుడు 2.5 సంవత్సరం ఒకే రాశిలో ఉంటాడు ఆయన. కాబట్టి చంద్రుడు ఏంది శీఘ్రం. నాకు ఇప్పుడే కావాలా. ఇప్పుడు ఒక కారు చూసాడు. నాకు ఇప్పుడే కావాలంటాడు కారు. అది చంద్రుడు. ఆయనకి అందం కావాలా, ఆనందం కావాలా, ప్రేమ కావాలా. కానీ శని భగవానుడికి ఇవేవి అవసరం లేదు. ఆయనకి అందం వద్దు, ఆనందం వద్దు, ప్రేమ వద్దు, వాత్సల్యం వద్దు, అనురాగం అంతకన్నా ముందు వద్దు. ఆ? ఏం కావాలి ఆయనకి? పని. కాబట్టి ఇక్కడ శని మనసుకి ఏం చెప్తుందంటే, అయ్యా నువ్వు పని చేయి అంటుంది. నువ్వు పని చేయి, నువ్వు నీకు రిజల్ట్ ఇస్తా. నీకెందుకు ఇవన్నీ ప్రేమ, దోమ, ఆ? ఆ, ఇవన్నీ నీకెందుకు? నీకు అవన్నీ వద్దు. నువ్వు పని చేయి, నేను నేను నీకు పని ఇస్తా అంటాడు. కానీ చంద్రుడు ఆయనకి ఇవన్నీ కావాలా. డిజైర్స్, కోరికలు ఉన్నటువంటి వాడు ఆయన. ఈయన కోరికలే లేనోడు శని. పని 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 అనేసి ఎట్లా అంటాడు చంద్రుడు పాపం. కాబట్టి చిన్న వయసులో ఆ, ఒక 15 సంవత్సరాల బాలుడికి అర్థమవుతుందా పని అంటే? అర్థం కాదు. కాబట్టి శని అక్కడ ఇవ్వలేడు. ఆ వయసులో వాడికి ఇవ్వలేడు. పని 25 సంవత్సరాలకి ఏమైనా అర్థం అవుతుందా? అప్పుడు కూడా అర్థం కాదు. డబ్బు సంపాదిస్తాడు, జలసాలు తిరగాలంటాడు. కానీ ఇక్కడ శని ఒప్పుకోడు. ఇక్కడ క్లాష్ వస్తుందన్నమాట. శని చంద్రుడిని కలిస్తే విషయోగం అనేసి ఎందుకు అంటారంటే, అతను అర్థం చేసుకోవడానికి చాలా కాలం పడుతుంది. ఫెయిల్యూర్స్ ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే చంద్రుడు ఏంటంటే ఇప్పుడు చేసేస్తే మళ్ళీ వెంటనే రిజల్ట్ వచ్చేయాలి ఆయనకి అంతే. ఈ పని చేసినాడు వెంటనే రిజల్ట్ రావాలా. కానీ శని ఏం చేస్తాడంటే, నీకు దాని మీద పర్ఫెక్షనే లేదు. నీ ఇష్టంగా నువ్వు చేసేసినావు. నువ్వు దాన్ని అంటే శని భగవానుడు అంటే ఏంటంటే ఒక ప్లాన్ వేసుకోవాలి. నువ్వు ఒక మ్యాప్ వేసుకోవాలా. ఒక మ్యాప్ వేయాలా. ఈ ఇప్పుడు మేము జ్యోతిష్యం నేర్పిస్తామనేసి ఒక నెల రోజుల ముందు నుంచి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. ఇది ఒక ప్లాను. ఏమేమి నేర్పిస్తావయ్యా? ఎస్, అదొక లిస్టు. అయ్యా దీనికి ఎంత ఖర్చు అవుతుంది? పే పేమెంట్ ఇంత కట్టు. ఎక్కడ కట్టాలా? ఏ ఫోన్‌పేనా, గూగుల్ పేనా? అంటే ఈ దీన్నేమంటామంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం. ఎన్ని గంటలకి చెప్తావయ్యా? ఏ టైంలో చెప్తావయ్యా? ఏ రోజు చెప్తావయ్యా? ఎన్ని రోజులు చెప్తావయ్యా? ఇది ఒక ట్రైనింగ్ కోర్స్ అనమాట. ఇలా ఒక పర్ఫెక్ట్‌గా ఒక ప్లాన్డ్‌గా ముందుకెళ్తే ఆయన సక్సెస్ చేస్తాడు. నువ్వు ఇవంతా ఏం లేకుండా మీరొచ్చేయండి రేపటి నుంచి జూమ్ మీటింగ్ పెట్టుకొని అంతా జ్యోతిష్యం నేర్పించేస్తాను. అయిపోతుంది ఒకే రోజులో అంటే ఒప్పుకుంటాడు ఆయన శని భగవానుడు. నీకు ఒక ప్లానే లేదు. నీకు ఒక మ్యాపింగ్ లేదు. నువ్వు ఏం నేర్పించాలో నీకే తెలీదు. ఎక్కడ పేపర్ మీద ఎక్కడ పెన్ ఆడబెట్టావు? ఎక్కడ నువ్వు అనుకున్నది రాసినావా? నీకు అనిపిస్తోంది ఇది రైట్ అని? ఇన్ని అడుగుతాడు ఆయన. ఒక కర్మను చేయాలంటే పర్ఫెక్ట్‌గా చేయాలా. అప్పుడే రిజల్ట్ ఇచ్చేదానికి ఆయనైతే ఎప్పుడూ రెడీ. సో, ఇలా పర్ఫెక్షన్ లేకుండా చేస్తే ఫెయిల్యూర్ చేసేది కూడా ఆయన పనే. కాబట్టి చంద్రుడు టకటకా చేసేస్తాడు. మనసుకొచ్చింది చేసేస్తాడు. అదన్నీ ఫెయిల్యూర్స్ అవుతాయి. ఇలా ఫెయిల్యూర్స్ ఎందుకవుతుంది అనేసి మరలా చేసినప్పుడు అతని తప్పు అతనికి తెలుస్తుంది. అలా తెలుసుకోవడానికి 25 సంవత్సరాలో, 26 సంవత్సరాలో, 28 సంవత్సరాలో పడుతుంది అతనికి. అందువలన అది విషయోగం అన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని ముందుగా మనలాంటి వాళ్ళు ఆస్ట్రాలజర్స్ వాళ్ళకి తెలియజేసి నువ్వు ఏదైనా చేయాలంటే ఒక లాంగ్ టర్మ్ గోల్‌గా పెట్టుకోవాలా. 6 నెలల్లో, సంవత్సరం రోజులో ఒక కాలం పెట్టుకొని అప్పుడు దాన్ని సాధించాలనేసి నువ్వు ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే నువ్వు సాధించగలుగుతావు అని చెప్పగలిగితే అప్పుడు అతని మనస్సు మారుతుంది. ఆ మనసుకి ఎవరు గైడ్‌లైన్స్ ఇవ్వరు. మోటివేట్ చేయరు. కాబట్టి ఫెయిల్యూర్స్‌ని చవిచూస్తా ఉంటాడు. బాధేస్తుంది, విచారం వస్తుంది, దుఃఖం వస్తుంది అతనికి. అయ్యో! మనం అనుకునింది ఏది సాధించలేకుండా పోతున్నాం అని దుఃఖపడిపోతూ ఉంటాడు. మళ్ళా రియలైజ్ అయ్యి అతను ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు రిజల్ట్ ఇస్తాడు. నువ్వు ఏడస్తా ఉన్నావంటే ఓదార్చే పని కూడా ఆయనది కాదు.
ఆయనది కాదండి. నువ్వే తెలుసుకోవాలి అంతే. ఆ! అది శని చంద్రుడితో కలిస్తే. కాబట్టి రాహుతో కలిస్తే భ్రమలు కల్పిస్తాడు. శనితో కలిస్తే పని చేయమంటాడు. కేతువుతో కలిసినాడనుకోండి. కేతువు ఏంటి? రాహువు ఇస్తాడు. రాహు ఇచ్చేవాడు. కేతువు తీసుకునేవాడు. కాబట్టి రాహు ఈస్ ద రిసీవర్. కేతు ఈస్ ద టేకర్. తీసుకునేటువంటి వాడు. ఆయన ఇచ్చేవాడైతే ఈయన తీసుకునేవాడు. గివరు, టేకరు. ఇచ్చేవాడు ఒకడు, తీసుకునేవాడు ఒకడు. అంటే ఏం సార్ తీసుకుంటాడంటే, నువ్వు ఏదైతే చేయాలనుకుంటావో దానికి వ్యతిరేకంగా వెళ్తాడు. అది విరక్తిగా చేస్తావు. విరక్తిగా. నీకొక ఐస్ క్రీమ్ కావాలా? ఫ్రెండ్స్ తోడ వెళ్ళినావు. నీకేం కావాలంటే ఐస్ క్రీమ్ కావాలంటాడు. అది ఇది మాట్లాడి మళ్ళా వాడిని సర్వర్‌ని చూస్తే వాడేదో పని చేసుకుంటూ ఉంటాడు. అంతే అప్పటికే నాకు ఈ ఐస్ క్రీమ్ వద్దంటాడు. నాకు ఐస్ క్రీమ్ వద్దు. నాకు ఇంకోటి కావాలంటాడు. అంటే అక్కడ వెంటనే కావాలని కోరుకునే చంద్రుడు కొంత టైం అయ్యేటప్పటికి ఏమవుతుందంటే విరక్తి కలిగిపోతుంది. అది నాకు వద్దంటాడు. ఇంకోటి ఆర్డర్ ఇస్తాడు. అది కూడా సమయానికి రాకపోతే మళ్ళీ నాకు వద్దంటాడు. ఇలా మార్చుకుంటూ పోతా ఉంటాడు. సో, అప్పుడు అతనికి విరక్తి కలుగుతుంది. ఆ ఒక్క విషయం పైన. ఆ ఒక్కొక్క విషయం పైన అలా విరక్తి కలుగుతూ పోతా ఉంటాడు. కాబట్టి ఈ కేతుతో కలిసినటువంటి చంద్రుడు కూడా ఒక ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలా? ఆధ్యాత్మికత వైపు అంటే ఎట్ట సార్ మేము వయసులో ఉన్నాము. మేమేమి ఇంకేమి భోగాలు అనుభవించాల్సిన పని లేదా? అంటారు కొంతమంది. అనుభవించు. దానికి కేతువు అడ్డుపడ్డు. అంటే నీకేమి ఇయ్యకుండా నిన్ను లాక్కెళ్ళిపోవాలని ఆయన ప్రయత్నం చేయడు. వయసుకు తగినట్టు, వయసుకు తగినట్టు ఇస్తాడు ఆయన కూడా. నీకు డబ్బు కావాలంటే డబ్బిస్తాడు. నీకు ప్రేమ కావాలంటే ప్రేమనిస్తాడు. నీకు ఆస్తిపాస్తులు కావాలంటే ఇస్తాడు. అన్నదమ్ములు కావాలంటే ఇస్తాడు. ఏంటి ఏం కావాలన్నా ఇస్తాడు. ఇచ్చి దానిపైనే నిన్ను విరక్తి కల్పిస్తాడు. ఆ! ఇప్పుడు అన్నదమ్ములు కావాలన్నావనుకో, అన్నదమ్ములకి ఓకే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఒరేయ్ నాయనా వీళ్ళతో ఏగేదనుకున్న మనం గమ్ముండేది మేలురా అనిపిస్తుంది నీకే. అంతటి విరక్తిని కల్పించేస్తాడు. అంటే వాళ్ళు కూడా అట్లే ప్రవర్తిస్తారు నీ దగ్గర. నువ్వేదో మంచి చేస్తే కూడా వాళ్ళు చెడుగా నిన్ను అర్థం చేసుకునే అవకాశాలుంటాయి. అప్పుడు వాళ్ళు నిన్ను దూరంగా పెడతారు. నీకప్పుడు విరక్తి కలుగుతుంది. నీకు స్థిరాస్తులు కావాలని కోరుకుంటావు. ఆ స్థిరాస్తులు ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒరేయ్! దీనికంతా మనం గమ్మునుండేది బెటర్‌రా. దేవుడిని దేవుడిని ప్రార్థించుకోవడం బెటర్‌రా అని నీకే అనిపిస్తుంది. అంటే నీకు విరక్తి కలిగి దూరంగా వస్తా ఉంటావు. కాబట్టి అనుభవించేదైతే అనుభవిస్తావు. దాని నుండే విరక్తి కలుగుతుంది. అది కేతువు చేసేటువంటి పని. కాబట్టి కేతువు, చంద్రుడు కలిస్తే కూడా బ్లాక్ అయిపోతుంది. మనసు బ్లాక్ అయిపోతుంది. సో, ఎక్కడ రిలీజ్ అవ్వదు. అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కల్పిస్తాడు. ఇక శుక్రుడు చేరినాడనుకోండి. చాలా హ్యాపీ గదా! శుక్రుడొచ్చి అందం, ఆనందం, భోగం, భాగ్యాలు, సుఖసౌఖ్యాలు, భోగభాగ్యాలు అన్నీ గావాలాయనకి. కాబట్టి మనసు గాని శుక్రుడితోటి చేరినాడనుకో, సో, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అందం దొరికా, ఆనందం దొరికా, సుఖం దొరికా, భోగం దొరికా, డబ్బు దొరికా, ప వృషభంలో ఇవన్నీ దొరుకుతాయి గదా! అక్కడ. అన్నీ దొరుకుతాయి. కాబట్టి అక్కడ రోహిణి నక్షత్రం మీద ఆయన ఉచ్చుడవుతాడక్కడ వృషభంలో. కారణం ఏంటంటే ఇవన్నీ కావాలాయనకి ముఖ్యం. కాబట్టి చంద్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క కారకత్వాలతో అతను ఇమిడిపోతాడు. అర్థమవుతుందా? సో, ఆ విధంగా చంద్రుని యొక్క కారకత్వాలని మనం చెప్పుకోవచ్చు. ఇంకెవరైనా డౌట్ ఉందా దీంట్లో? ఇంకేదన్నా చెప్పాలా దీంట్లో? ఓకే. రాసులు చెప్పేసేదా? రాసుల మీద జెప్పేదా? మీరెవరు మాట్లాడరా? నిద్రపోతున్నారేమి? కంటిన్యూ చేయండి. కంటిన్యూ అంటే నేను చెప్పేదేంటంటే రాసుల మీద చెప్పేదా వద్దంటున్నా? చెప్పేయండి. ఓకే.
రవిచంద్రులు గాని మేషంలో ఉంటే మేషరాశిలో, సో రవి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు, రవి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అక్కడ దూకుడు, పరాక్రమము, సాహసము, పేరు ప్రతిష్టలు, ఒక గుర్తింపు కావాలని కోరుకుంటాడు. దానికి చంద్రుడు కూడా తోడవుతాడు. చంద్రుడు కూడా తోడవుతాడు. ఎందుకంటే చంద్రుడు, రవి ఇద్దరు కూడా మిత్రులే కుజునికి. కాబట్టి అతను ఏదడిగినా కూడా సరే ఇతనికి చాలా సంతోషమే. ఎందుకంటే అట్లాంటివి పరాక్రమం, పేరు, ప్రతిష్టలు, మంచి గుర్తింపు అంటే ఆనందమే కదా ఎవరికైనా. ఒక సొసైటీలో మంచి గుర్తింపును పొందడం అనేది ఎవరికైనా ఆనందమే. కాబట్టి చంద్రుడు రవితోడ కలిసి మేషంలో ఉండడం బాగానే కలిసి వస్తుంది వాళ్ళకి. అదే రవిచంద్రుడు ఇక్కడ వృషభంలో ఉన్నారనుకోండి. వృషభంలో. సో, వృషభ రాశి అనేదేంది? నంబర్ 1 పొజిషన్ కావాలా? దేంట్లో కావాలా? ఫైనాన్స్ రంగంలో కావాలా? లేదా చార్టర్డ్ అకౌంటెంట్‌లో కావాలా? లేదా బ్యాంక్ రంగంలో కావాలా? ఈయన నంబర్ 1 పొజిషన్ ఆయా రంగాల్లో కావాలనేసి భావిస్తాడు. కుటుంబంలో కూడా గౌరవం కావాలా? ఇతని వాక్కుకి గౌరవం ఇవ్వాలా ఎవరైనా సరే. చంద్రుడు కూడా దానికి సహకరిస్తాడు. ఎందుకంటే ఇక్కడ కావాల్సిందంతా కూడా రవి ద్వారా తెచ్చుకొని సంతోషపడతాడు. రవి ద్వారా సాధించుకొని సంతోషపడతాడు. కాబట్టి రవికి అనుకూలంగా మనసు కూడా మారే అవకాశం ఇక్కడ ఉంటుంది. అదే రవిచంద్రుడు మిథునంలో ఉన్నారనుకోండి. మిథునంలో ఏంటి? మాటలు, కమ్యూనికేషను, టాలెంట్స్, వాక్కు. సో, ఇటువంటి వాటిల్లో కూడా చంద్రుడు సహకరించి, సో, నంబర్ 1 పొజిషన్‌లో కమ్యూనికేషన్ టాలెంట్స్, స్కిల్స్‌లో ఇవ్వడానికి చంద్రుడు పూర్తిగా సహకరిస్తాడు. పైగా ఇది సంగీత సాహిత్యంలో గూడా వీళ్ళు బాగా రాణించగలుగుతారు. ఈ సినీ యాక్టర్స్‌లో అందరికి కూడా ఈ బుధుడు, మిథునం అనేది చాలా బాగుండాల. అప్పుడే వాళ్ళు బాగా రాణించగలుగుతారు. ఇప్పుడు 'కన్య' అనేది బిజినెస్‌కి సంబంధించింది. కానీ 'మిథునం' అనేది ఈ సినీ యాక్టర్స్‌కి సంబంధించింది. ఒక మంచి గానాన్ని పాడాలన్నా, మంచి మాట మాట్లాడాలన్నా వాళ్ళకి ఏం కావాలంటే కంఠం బాగుండాలా, అట్లే నాడీ మండల వ్యవస్థ బాగుండాలా, మెదడు బాగుండాలా. అప్పుడు మాత్రమే వీళ్ళు డాన్సు, సంగీత, సాహిత్య, కళా రంగాల్లో గాని కవిత్వం రాయడము. కవిత్వం రాయడం గాని, ఇటువంటి వాటిల్లో చంద్రుడు బాగా సహకరిస్తాడు రవికి. సహకరించి నంబర్ 1 పొజిషన్‌లోకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తాడు. అదే రవి, చంద్రులు ఇక్కడ కర్కాటకంలో ఉన్నారనుకోండి. సో, అతని సొంత ఇల్లయిపోయింది చంద్రుడు. కాబట్టి రవి వచ్చి ఈడ విశ్రాంతి తీసుకోవాలా. రాణితో కలిసి విశ్రాంతి తీసుకోవాలా. సో, ఏదైనా చేయాలంటే సేవ చేయాలి. అంతే ఇంక ఆయన ఇంకేం చేయకూడదింక. ఏం సేవ చేయాలా? ఒక డాక్టర్‌గా ఉండు సేవ చేయి పేషెంట్‌లకి. ఆ! ఒక ఆహ్, ఇంకేం సేవా దృక్పథాలు ఏమున్నాయో అయితే ఏ కార్యక్రమాలైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవచ్చు ఇక్కడ మీరు. అంతేగాని ఇంకేమి పలుకుబడి ఇవన్నీ దొరుకుతాయి. కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఆ సేవ చేసేదాని వల్ల. కాబట్టి ఇది విశ్రాంతి గది అయిపోయింది ఆయనకి. ఆధ్యాత్మిక రంగం అయితే ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఈ ప్లేస్‌లో శాస్త్ర పాండిత్యాన్ని సముపార్జించేటువంటి అవకాశము ఇక్కడ రవికి ఉండే అవకాశం ఉంటుంది. దాంట్లో చంద్రుడు కూడా సహకరిస్తాడు. సేవ చేసే దాంట్లో కూడా చంద్రుడు సహకరిస్తాడనమాట. అంటే మనసు, ఆత్మ 2 కూడా ఇక్కడ మిళితమయ్యి సహకరించేటువంటి అవకాశం ఉంటుంది. సో, అట్లే సింహం తీసుకున్నారనుకోండి. చంద్రుడికి ఇష్టమైనటువంటిది. ఎందుకంటే ద్వితీయ స్థానం. సో, ద్వితీయం అంటే డబ్బు, ఆ! ఇంకేంది వాక్కు, కుటుంబం. కాబట్టి అక్కడ రవి చేరాడు. కాకపోతే ఆయన ఆర్డర్‌లేస్తా ఉంటాడు. దాన్ని పాటించాల. అది కొంచెం కష్టంగా ఉంటుంది ఇక్కడ. అరుపులు, ఆడంబరాలు, ఆయన రవి మంచి పొజిషన్ అనమాట ఇది. స్టేటస్‌లో ఉంటాడు. ఇక్కడ చంద్రుడు 12 ఇంటోడు సింహానికి. కానీ చంద్రుడి ఇంటికి ఇది రెండో ఇల్లయిపోయా. కానీ కొంత అనుకూలంగానే ఉంటాడు. కానీ ఎక్కువగా ఈ కమాండింగ్ వాయిసు ఇట్లా కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది చంద్రుడికిక్కడ. చంద్రుడు తగ్గుతాడిక్కడ. బాగా మనసు బాగా ఇబ్బంది పడుతుంది. ఆ ఆర్డర్‌లు వేసేటువంటి తత్వం ఎక్కువ అవ్వడం వలన చంద్రుడికి అంత ఆహ్, కష్టతరంగానే ఉంటుందిక్కడ సింహంలో ఉండడం అనేది. చాలా ఇబ్బంది కూడా పడతాడు. ఇబ్బంది పడతాడు. చ కొ ఒక్కోసారి సంతోషపడతాడు. ఎందుకంటే ఉన్నత స్థాయి మంచి డిన్నర్‌లు, పార్టీలు, క్లబ్‌లనేసి, పబ్బులనేసి ఇవన్నీ కూడా రవి ఈడ ఆనందిస్తా ఉంటాడు. కాబట్టి అందులో ఈ ఈ చంద్రుడు సహకరిస్తాడనమాట.
కాబట్టి చాలా ఆనందంగానే ఉంటాడు కొన్ని సందర్భాల్లో. అదే రవిచంద్రుడు ఇక్కడ కన్యలో ఉన్నాడనుకోండి. రవిచంద్రుడు. సో, చంద్రుడొచ్చి లాభాధిపతి అయిపోయినాడు కన్యకి. కన్యా రాశికి లాభాధిపతి అయినాడు. కాబట్టి హ్మ్. ఈ రవి ఇక్కడ చేరినప్పుడు నంబర్ 1 పొజిషన్ వ్యాపారంలో నంబర్ 1 పొజిషన్ కావాలని కోరుకుంటాడు. దానికి సహకరిస్తాడు పూర్తిగా. ఎలా సహకరిస్తాడంటే లాభాలను ఇచ్చే విధంగా సహకరిస్తాడు. ఆయన లాభ కారకుడు కాబట్టి లాభాలను ఇచ్చే విధంగా ఒక మంచి స్థాయిలో గుర్తింపు పొందే విధంగా సంఘంలో అతనికి సహకరించి ఒక స్థాయిని ఏర్పాటు చేపిస్తాడు. ఇక్కడ సంతోషపడతాడు చంద్రుడు కూడా. ఎందుకంటే చంద్రుడు, బుధుడు, రవి యొక్క కాంబినేషన్ అంటారిక్కడ. కాబట్టి వాళ్ళు కలిసినప్పుడు సో, హ్యాపీగా ఉంటుంది అతనికి చంద్రునికి. ఓకేనా? అట్లే తులని గాని తీసుకుంటే తులా తులా రాశి రవి, చంద్రుని యొక్క కలయిక కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే రవి నీచుడైపోతాడు. చంద్రుడు పైగా తులకేచి దశమాధిపతి అయినాడు. దశమాధిపతి. ఆయనేమో ప్రజా సంఘాలు ఇలా కోరుకుంటాడనమాట. అంటే ప్రజా సంఘాలు ఈయనొచ్చి ప్రభుత్వ సంఘాలయితే చంద్రుడిదేందంటే ప్రజా సంఘాలు. అంటే డ్వాక్రా మహిళలు, వాళ్ళకి లీడర్లు ఇలా ఉంటాయి గదా! కొన్ని సంఘాలుంటాయి. ఎన్‌జీఓ సంఘం అనేసి ఇంకా కొన్ని యూటీఎఫ్‌లు ఇలా సంఘాలుంటాయి. అటాంటి సంఘాలకి నాయకుడుగా వర్ధిల్లుతాడిక్కడ. లేకుంటే ఈ లాయర్‌గా గాని కొన్ని లేబర్ వర్క్స్ ఉన్నాయి. ఆ లేబర్ వర్క్స్‌లో గాని రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక్కడ. అంటే నెగెటివ్‌లో ఉంటాడు కాబట్టి రవి. అయితే చంద్రుడు ఈ దశమాధిపతి కాబట్టి ఆయన పని చేయడానికి ఇక్కడికొస్తాడు. రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడానికి ఇక్కడ మనసు అంగీకరిస్తాడు. రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయాల. కానీ రవి నీచుడైనప్పుడు కన్నింగ్ నేచర్‌గా గాని వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది పడతాడు చంద్రుడు ఈడ. ఏదేమైనప్పటికీ పని చేస్తే ఆత్మ కూడా సంతోషిస్తుంది. పని చేసుకుంటూ వెళ్ళాల. పని చేసుకుంటూ వెళ్ళాల. బిజినెస్ ముఖ్యంగా. ఎందుకంటే సెవెంత్ హౌస్ ఇది. మేషరాశి నుంచి తీసుకుంటే ఇది సెవెంత్ హౌస్. బిజినెస్ చేస్తే బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. లేదా రాజకీయం చేస్తే బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు వీళ్ళకి. అట్లే వృశ్చిక రాశిలో కానీ రవిచంద్రులు ఉంటే ఇది కొంత ఇబ్బందికరమైనది. ఇది తులారాశిలో రవి నీచుడవుతాడు. ఈ వృశ్చిక రాశిలో చంద్రుడు నీచుడైపోతాడు. చంద్రుడు నీచుడవుతాడు. ఇక్కడెందుకు సార్ చంద్రుడు నీచుడవుతాడంటే ఇది రహస్య స్థానం అయిపోయింది. ఆయనేమో అందం గావాలా, ఆనందం గావాలా, అనురాగం గావాలా, ప్రేమ గావాలా ఇట్లాంటివి హ్యాపీగా ఉంటాడాయన. అట్లాంటి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎయిత్ హౌస్‌లో రహస్యంగా పెట్టేసినారనుకోండి. ఆయన ఏం చేయగలుగుతాడాయన? ఆ మనసు ఎలా ఆనందంగా ఉంటుంది? ఆనందంగా ఉండదు గదా! రహస్యమైనటువంటి ప్లేసెస్‌లో ఉంచినప్పుడు వాళ్ళేం చేస్తారంటే ఒక మొండితనాన్ని కలిగి ఉంటారు వీళ్ళు. మొండితనం. చాలా మొండితనం. రవిచంద్రులు కలిస్తే మొండితనం వచ్చేస్తుంది ఇక్కడ వృశ్చిక రాశిలో. ఎందుకంటే రవి జలతత్వ రాశిలో ఉండడం. ఇతనికొచ్చినటువంటి కోపము, ఆవేశము వాటినన్నిటిని ఒక అగ్గిని తీసుకొని పోయి నీళ్ళలో ఏసేస్తే ఎలా ఆరిపోతుందో, ఆ విధంగా ఇతను అనుకున్నటువంటి కోరికలు ఏది నెరవేరకపోవడము. చంద్రుడు కూడా నీచుడైపోవడం ఇక్కడ. చంద్రుడు కూడా నీచుడైపోవడము. కాబట్టి టోటల్‌గా వాళ్ళు ఒక్కోసారి నెగెటివ్ వేలోకి వెళ్ళిపోయే అవకాశాలుంటాయి. నెగెటివ్ వేలో వెళ్ళి ఇతరులకి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉండే అవకాశాలుంటాయి. లేదు ప్రభుత్వ రంగంలో గాని, ప్రభుత్వ రంగంలో అంటే మిలిటరీ గాని, పోలీస్ గాని, డాక్టర్‌గా గాని, ఇంజినీర్‌గా గాని అలా వెళ్తే అప్పుడు బావుంటుంది ఈ కాంబినేషన్‌కి. లేదంటే మిగిలిన మెటీరియలిస్టిక్ డిజైర్ వైపు గాని వెళ్తే చాలా ఇబ్బందులైతే గురవుతారనమాట. మెటీరియలిస్టిక్ డిజైర్ వైపు వెళ్తే. ఎందుకంటే చంద్రుడు అక్కడ నీచుడైనప్పుడు తల్లి కూడా ఇబ్బంది పడతా ఉంటదక్కడ. తల్లి ఇబ్బంది పడతా ఉంటుంది. తర్వాత ఇతని యొక్క ఇతని కోరికలు ఏదైతే ఉన్నాయో అది ఇబ్బందులు పెట్టిస్తూ ఉంటాయి. ఇతని కోరికలే ఇతన్ని ఇబ్బందులు పెడతా ఉంటాయి. సో, నంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళడానికి ఇక్కడ మనసు అంగీకరించడం లేదు. అలా నంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళడానికి చాలా 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 కష్టాలు, అవస్థలు, గందరగోళాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చంద్రుడు అనుకూలంగా లేదు కాబట్టి. చూడండి చంద్రుడు అనుకూలంగా లేకపోతే రవికి కూడా చాలా ఇబ్బందే.
నీ యొక్క ఆత్మ సహకరించాలి. నీ యొక్క ఆత్మ యొక్క కోరికని నెరవేర్చాలంటే ఫస్ట్ ఏం కావాలా? మనసు. మనసు తీసుకోవాలా. మనసు తీసుకోవాలా. యెస్. నేను సాధించగలను అనేది మనసు తీసుకుంటేనే మిగిలినన్ని పనులు చేపిస్తాయి కదా! ఆడ మనసే తీసుకోలేదనుకోండి, నువ్వు అనుకున్నటువంటిది ఎలా సాధించగలుగుతావు? సాధించలేవు కదా! అది చాలా ఇబ్బందులకు గురవుతా ఉంటారు. మానసికంగా వ్యధ చెందుతా ఉంటారు వాళ్ళు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళని గాని గమనిస్తే మానసిక ఇబ్బందులుంటాయి. రహస్యాలు దాస్తా ఉంటారు వాళ్ళు. ఆ రహస్యాలే వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తా ఉంటాయి. అదే వృశ్చిక రాశిలో రవిచంద్రుడు ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రవిచంద్రులు అదే ధనస్సులో ఉన్నారనుకోండి, మంచి నాలెడ్జ్ ఉంటుంది, పట్టు ఉంటుంది, బోధన పటిమ ఉంటుంది. సో, ధనస్సు అంటే ఏందంటే బాణం. బాణం లాగి వదలడం. అంటే నైపుణ్యం ఉంటుంది వాళ్ళలో. యుద్ధ నైపుణ్యం అన్నట్లు వాళ్ళలో విద్యలో గాని అన్నిట్లో కూడా బాగా రాణించేటువంటి తత్వం వాళ్ళకి ఉంటుంది. సో, మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఇది మూలా నక్షత్రం ఉందక్కడ. మూల అంటేనే రూట్స్ అన్నమాట. ఆ రూట్స్‌లోకి వెళ్ళిపోతుంది వాళ్ళ యొక్క జ్ఞానం అనేది. జ్ఞానాన్ని బాగా సముపార్జిస్తారు. అయితే ఇది భాగ్యాధిపతి ధనస్సుకి భాగ్యాధిపతి రవి. సో, ఈడ లగ్నంలో ఉండడం చాలా మంచిది. ధైర్యము, పరాక్రమం, సాహసము వీటితో పాటు జ్ఞానం కూడా ఉంటుంది. అదే రవిచంద్రులు మకరంలో ఉన్నారనుకోండి. మకరం. సో, మకరానికి మంచి ప్లేసు రవి. ఆహ్, ఉన్నత అధికారులుగా, ఉన్నత పదవుల్లో బాగా రాణించేటువంటి తత్వం. చంద్రుడు కూడా అక్కడ కలిసినప్పుడు ఏందంటే, భూతత్వ రాశితో చంద్రుడు కూడా కలిసినప్పుడు మనసు కూడా మనసుతో పని చేస్తాడు. మనసుతో కష్టపడి పని చేస్తాడు అని చెప్పొచ్చు. కష్టపడి పని చేసి ఉన్నత స్థాయిని అధిరోహిస్తాడు. మకరంలో రవిచంద్రులు ఉన్నప్పుడు. అయితే మకరానికి ఇది సప్తమాధిపతి కూడా చంద్రుడు. సప్తమాధిపతి. అయితే రవి అష్టమాధిపతి. కాబట్టి రవి ఇక్కడ అష్టమాధిపతి ఇక్కడ మకరంలో ఉన్నప్పుడు అంత ఈజీగా అతని మనసు అక్కడ నెరవేరదు. అతని మనసు అనుకున్నట్లు నెరవేరిపోదు తొందరగా. అందుకే నేను అడ్డంకులని జెప్పాను. అష్టమాధిపతి కాబట్టి ఈ మకర రాశిలో రవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని అడ్డంకులు, వివాదాలు ఇవే ఉంటాయి. సో, వాటిని అధిగమించాలంటే చాలా చాలా కృషి చేయాల్సుంటుంది. కష్టపడాల్సుంటుంది. సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. అయితే చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఏజ్ అయిన తర్వాత గానీ నీవు ఆ స్థాయిని అందుకోలేవు. అంతేగాని ఈరోజు అనుకోని రేపు సాధించేటువంటి రాశి కాదది. మకర రాశిలో రవిచంద్రులు ఉన్నప్పుడు. అయితే మనసు కూడా సహకరిస్తుంది కష్టపడడానికి ఇక్కడ. ఏమీ లేనటువంటి స్థాయిని కూడా అది సహిస్తుంది. ఎందుకంటే ఆ టార్గెట్ అనేది ఉంది గదా! నేను ఒక ఉన్నత స్థాయికి ఎళ్ళాలనే ఒక టార్గెట్. ఒరేయ్! మనం ఎప్పటికైనా మనకు భోగభాగ్యాలొస్తాయి. సుఖ సౌఖ్యాలొస్తాయి అని అతను భావిస్తాడు. అతను భావిస్తాడు కాబట్టి చంద్రుడు గూడా అక్కడ కొంత ఇబ్బంది పడినా గూడా రవిని కలుపుకొని ముందుకెళ్ళడం అనేది ఉంటుందిక్కడ. అదే కుంభంలో రవిచంద్రులు గాని ఉంటే సో, ఇక్కడొచ్చి షష్టాధిపతి, సప్తమాధిపతి. షష్టాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి రవిచంద్రులు కుంభంలో ఉన్నప్పుడు ఏమవుతుందనంటే, సో, సేవా దృక్పథాన్ని మెండుగా కల్పిస్తారు. అందులో నంబర్ 1 నెట్‌వర్క్‌లో నంబర్ 1 కంప్యూటర్ రంగాల్లో నంబర్ 1. సో, ఏదైనా కనిపెట్టాలనేటువంటి తత్వం కలిగి ఉండడం. ఎందుకంటే షష్టాధిపతి చంద్రుడు గదా! షష్టం అంటే ఏంది? పని. సర్వీస్ అన్నమాట. సర్వీస్ చేయాలనేటువంటి భావన కల్పించి దాంట్లో నంబర్ 1 పొజిషన్ కోరుకుంటాడు. అందువల్లనే థామస్ ఆల్వా ఎడిసన్ ఇట్లాంటి బల్బ్ కనిపెట్టాలంటే ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయి ఆ! మరలా ప్రయత్నాలు చేసి వాళ్ళ యొక్క సంతోషాలనంతా పక్కన పెట్టి వాళ్ళు సర్వీస్ అని జెప్పి ఎప్పుడో ఆ బల్బుని కనిపెట్టి ఆ తర్వాత వాళ్ళకి ప్రాణాలు ఉంటాయో లేదో తెలీదు గానీ వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఎల్లకాలం ఉండిపోతాయి. చరిత్రలో మిగిలిపోతారు. కాబట్టి ఏదైనా కనిపెట్టాలంటే కుంభరాశి వాళ్ళకి అది సాధ్యమవుతుంది. ఏదైనా రీసెర్చ్ మైండ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. కుంభరాశి వాళ్ళకి. కాబట్టి కుంభంలో రవిచంద్రులు ఉంటే ఇలా ఉంటుందనమాట. నెట్‌వర్క్‌లో నంబర్ 1 పొజిషన్ కావాలని కోరుకుంటారు. అదే రవిచంద్రులు మీనంలో ఉన్నట్లయితే, మీనం అంటే ఏంది? అది ద్వాదశం అయిపోయింది. జలతత్వం అయిపోయింది. చంద్రుడికి పర్లా. చంద్రుడికి పంచమాధిపతి గదా! అక్కడ.
మీనానికి చంద్రుడు వచ్చి పంచమాధిపతి, కానీ రవి షష్టాధిపతి. కాబట్టి ఇక్కడ పని చేయాలా? ఏం పని చేయాలి ఆయన సర్వీసు? ఏం సర్వీస్ చేసేది ఇక్కడ జలతత్వంలో? ఆయనకుండే అగ్ని అంతా ఆరిపోయింది. కాబట్టి ఆయనకు వచ్చేటువంటి కోపము, ధైర్యము, ఉద్రేకము, అహంకారం ఇది తగ్గింది. ఇది తగ్గిపోయింది. అది చల్లారిపోయింది. ఇంక దేని మీద చూపించాలి ఆయన? కాబట్టి ఏం చేస్తాడంటే బుక్కులు ఎత్తుకొని చదువుతాడు. ఒక ఫిలాసఫర్ అవుతాడు. ఆ? కాబట్టి బుక్కులు ఎత్తుకొని చదివి ఒక మతాధికారి అవుతాడు. బోధిస్తూ ఉంటాడు. దాంట్లో ఆనందాన్ని పొందుతాడు. దాంట్లో నంబర్ 1 పొజిషన్ కోరుకుంటాడు. ఒక సైకాలజిస్ట్ అవుతాడు. సైకాలజిస్ట్ అంటే తమాషా కాదు కదా! ఎప్పుడు చదువుతూ ఉండాలి. బుక్కులు చదువుతూ ఉండాలా, అర్థం చేసుకోవాలా, ఇతరుల యొక్క క్యారెక్టర్స్‌ని అర్థం చేసుకోవాలా, మార్చడానికి ప్రయత్నం చేయాలా. సో, ఇలా రవిచంద్రులు మీనంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆహ్, కలిగేటువంటి లక్షణాలు. సో, ఈ విధంగా వివిధ రాసుల్లో రవిచంద్రులు ఉన్నప్పుడు మనము ఈ విధంగా చూడొచ్చు. ఓకేనా?